నువ్వు ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన వాళ్ళరా, మొదటిగా మనం నేర్చుకున్నటువంటిది ఏంటంట, 1000 సంవత్సరాలు మనకి ఏం చేశాడంట, ఒక దినాన దేవుని పిల్లలకు 1000 సంవత్సరాలు 969 సంవత్సరాలు బ్రతికే అవకాశం ఇచ్చాడు. అయితే పాపం విస్తరించే కొద్దిగా ఆయుష్కాలం తరించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నోవా టైంలో 120 సంవత్సరాలు అన్నాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరములు చాటెను నోవాహు దేవుని వార్తను, పాటించక ప్రభు మాటను వారలు, నీటిలో మునిగిరి పాఠము నీకిది, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, ఇదిగో నేను త్వరగా సిద్ధపడుడి అని స్వరములు వినవా, ఇదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. లోకము మోసము రంగుల వలయము, నాశన కోపము నిరతము, లోకము మోసము రంగుల వలయము, నాశన కోపము నిరతము శోకము, ఏసే మార్గము సత్యము జీవము, యేసుని రాజ్యము నిత్యానందము, ఇదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చెప్పండి ఆమె. నోవా టైంలో దేవుడు ఏం చేశాడంటే ఆయుష్కాలాన్ని, అప్పటికి జలప్రళయం వచ్చేసింది, అందరినీ దేవుడు తుడిచిపెట్టుకొని వెళ్ళింది. భూమి అలానే ఉంది, సంవత్సరం కాలం అంతా కూడా అలానే ఉంది, సూర్యచంద్ర నక్షత్రాలు అలానే ఉన్నారు. ఎవరు నశించిపోయారు? మానవులు నశించిపోయారు. కాలం ఏమి గతించడం, సంవత్సరాలు అలానే ఉన్నాయి, సూర్యచంద్ర నక్షత్రాలు వస్తూ ఉన్నాయి. ప్రతి డే ఆయన చెప్పిన మాట విని సూర్యుడు వస్తా ఉన్నాడు, చంద్రుడు వస్తా ఉన్నాడు, వాటి కాలాలను తెలియజేస్తావు కదా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి వస్తాం. సంవత్సరం పడుతున్నాడు, 24 గంటలు పడుతుంది తన చుట్టూ తాను తిరగడానికి. అలాగే రొటీన్ అవుతూనే ఉన్నాయి. సంవత్సరాలు కాలం మాత్రం గతించడా, మనుషులే గతించిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనమే గతించిపోతున్నాం. కాబట్టి మనము నశించేవారు ఎవరంట, మనము దేవుడంట నీటి మీద బుడగలాగా చేశాడు, దాటిపో నీడలాగా చేశాడు. ఈయన ఏంటంట బెత్తడంతా చేసి మన ఆయుష్కాలం బెత్తడంతా చేశాడంట. ఒకప్పుడు 1000 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు బ్రతికినటువంటి ఆ దేవుని పిల్లలు 960 సంవత్సరాలు, 969 సంవత్సరాలు అంటే 1000 సంవత్సరాలు ఈజీ కొట్టి ఈక్వల్ అని అర్థం. అంత ఆయుష్కాలం అయిందే ఏమైపోయిందంట, ఆ పాపాన్ని బట్టి తగ్గించేసాడు దేవుడు. 120 సంవత్సరాలు చేశాడు. కాబట్టి మనము గతించిపోతున్నాం. ఇప్పుడు ఇక వచ్చే కొద్దిగా ఏమన్నాడంటే 70 ఏళ్ళు అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? 70 ఏళ్ళు లేకపోతే అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ ఇప్పుడు 99% కనిపిస్తాయి. ఎక్కడో రేరుగా ఉంటున్నారు 120 సంవత్సరాలు బ్రతికిన వాడు, 100 ఏళ్ళు బ్రతికిన వాడు. వాళ్ళకి పాపం ఆయాసం ప్రయాసమే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనుషులు గతించిపోతున్నారు, కాలం అలానే ఉంది. మనుషులు గతించిపోతున్నారు, సంవత్సరాలు అలానే, మనుషులు గతించిపోతున్నారు. సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి, ఆకాశంలో అన్నీ కూడా అలానే ఉన్నాయి. ప్రియమైన వాళ్ళు, కాబట్టి సంవత్సరములు తరగవు, సంవత్సరములకు మితి లేదు. నూతన సంవత్సరం అంటూ ఏమీ లేదు, పాత సంవత్సరమే కదా, అదే రొటీన్ అవుతుంది అంతే. క్యాలెండర్కి వచ్చాడు, జనవరికి వస్తూ అవుతుంది. 12 నెలలు ఏర్పాటు చేశారు. జనవరి వచ్చి మరలా నూతన సంవత్సరం అంటారు. మనం కేరింతలు కొడుతున్నాం కానీ
ప్రియమైన వాళ్ళ గత సంవత్సరంలో ఎలా ఉన్నాం, ఈ సంవత్సరం ఎలా ఉండాలి? గత సంవత్సరంలో మన జీవితం ఒకరోజు కొత్త సంవత్సరం వచ్చినప్పుడు మన విషయం ఏంటంటే, అన్యులైతే లోకంలో హ్యాపీ న్యూ ఇయర్ అని తాగి తందనాలాడుతూ కేరింతలు కొడుతూ ఉంటారు. మనమైతే దేవుని మందిరం దగ్గర, దేవుని మందిరం ద్వారం దగ్గరకు వచ్చి, దేవుని మందిర ఆవరణలోకి వచ్చి, దేవుని మందిరం దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలంటే గత సంవత్సరం అంతా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైంది? నేను ముగిస్తున్నాను కదా. గత సంవత్సరం అంతా జ్ఞాపకం చేసుకోవాలి. పోయిన జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉన్నాను, నా పరిస్థితులు ఎలా వచ్చాయి, నా కష్టాలు ఎలా ఉన్నాయి, నా సుఖం నేను ఎలా జీవించాను అనేది మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. వింటున్నానా? ఏం చేసుకోవాలా? పరిశీలన చేసుకొని దానిలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ మనం జ్ఞాపకం చేసి దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకోవాలి. బాధలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా నన్ను దాటించినందుకు వందనాలు చెప్పాలి, నన్ను బ్రతికించినందుకు వందనాలు చెప్పాలి, నన్ను పోషించినందుకు వందనాలు చెప్పాలి, ఆ తర్వాత జీవింపజేసినందుకు వందనాలు చెప్పాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండో విషయం ఏంటంటే, ఆ సంవత్సరంలో మనం చేసిన అతిక్రమాలు దేవుని దగ్గర ఒప్పుకొని సమయం. దేవునికి స్తోత్రం. ఏంటంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకొని మనకి కనిపిస్తాను ఉంటుంది. ఒకసారి ప్రార్థనలో కూర్చుంటే గత సంవత్సరం అంతా నేను ఏం చేశాను, నా దోషాలేంటి, నీ మేలైన గుర్తురాదేమో కానీ నీ పాపాలన్నీ నీకు చెక్క నీ కళ్ళ ముందుకే వస్తాయి. మన కళ్ళ ముందుకే నువ్వు ప్రార్థనలో కూర్చుంటే భక్తిపరుడు అయితే నీ ముందుకు అవన్నీ కనిపిస్తావు. ఎందుకంటే ఒప్పుకోమని. దేవునికి స్తోత్రం. ఏంటంట? ఒప్పుకుంటే కనికరిస్తాడంట. సామెతల గ్రంథంలో ఏమన్నాడంటే కదా, అతిక్రమములను 28:13 అధ్యాయము, సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లుడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించాలి. కనికరం దొరుకుతుందంట. ఇది నువ్వు ఆయుష్ని ఇచ్చాడు, మరలా ఇగో నూతన సంవత్సరం ప్రవేశించే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడేం చేయాలంటే, ప్రభు పాపిని నన్ను క్షమించమన్నారు. ఏంటంట? చెప్పండి, ఏంటంట? పాపినయ్యా, ఈ పాపాలను చేశాను గత సంవత్సరంలో, నన్ను క్షమించు ప్రభు. నా మాటల్లో పాపిన, చూపుల్లో, తలంపులు, క్రియలలో పాపినయ్యా, నన్ను క్షమించమని దేవుని దగ్గర క్షమాపణ వేడుకునే సమయం అది. దేవుని సన్నిధి అంటే నువ్వు క్షమాపణ దొరికే సమయం, దొరికే టైం, దొరికే స్థలం, దీవెనలు దొరికే స్థలం దేవుని మధ్య. కాబట్టి దేవుని దగ్గర అయ్యా నన్ను క్షమించమని నువ్వు వేడుకుంటే క్షమాపణ దొరికేటువంటి పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనల్ని ఆదరిస్తున్నటువంటి టైం, ఓదారుస్తున్నటువంటి టైం. పాపాల ద్వారా శాపం వచ్చినప్పుడు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, బాధలు, కరువు, ఖడ్గం, మరణం, వేదన ఇవన్నీ వచ్చినప్పుడు మనం దేవుని దగ్గర ఏడుస్తున్నప్పుడు ఆయన నిన్ను ఓదారుస్తాడు, క్షమాపణ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, తీర్మానం చేసుకుంటావో విడిచిపెడతానని, అప్పుడు ఆయన నిన్ను ఓదారుస్తాడు, క్షమాపణ అనుగ్రహిస్తాడు. ఈ జీవితం ముగిస్తుందనుకో, నీకు క్షమాపణ దొరకదు. అర్థమైందా? ఏంటంటే ఈ జీవితం ముగిస్తుందనుకో, అంటే ఆత్మ వెళ్ళిపోయిందనుకో, మనం చనిపోయామనుకో, ఆ తర్వాత నీకు క్షమాపణ దొరకదు. క్షమాపణ నీకు ఆయుష్కాలం ఇచ్చినప్పుడే నువ్వు క్షమాపణ దేవుడిని అడుగు వేడుకుంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అంట. స్తోత్రం. ఏంటంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. కీర్తన గ్రంథంలో చూద్దామా, 81వ కీర్తన అనుకుంటాను. ఒకసారి 86వ కీర్తన, 86వ కీర్తన 5వ వచనంలో, ప్రభువా నీవు దయాళుడవు. చెప్పండి నాతో, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరిలా కృపాతిశయము గలవాడవు. ఏంటంట? నీవు దయాళుడు అయ్యా, నువ్వు దయగలిగిన దేవుడు. క్షమించుటకు సిద్ధ మనసు ఉందంట ఆయన దగ్గర. క్షమాపణ దొరుకుతుందంట. తనను ప్రేమించి తనను చంపుతున్న శత్రువులను కూడా క్షమించినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏం చేశాడ? క్షమించాలి, మనం క్షమించాలి, ఆయన మనల్ని క్షమించాలంటే. అందుకే మా అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు కూడా క్షమించమని పరలోక ప్రార్థనలో మనం క్షమిస్తే ఆయన మనల్ని క్షమిస్తాడు. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయన ఎందుకు వచ్చి క్షమాపణ వేడుకునే సమయం నూతన సంవత్సరం ఆరాధనలో జరగాలి. దేవునికి స్తోత్రం. అంటే వాటన్నిటికీ, మేలులన్నిటికీ ఏమో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి.
పాపాలన్నిటిని ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ వేడుకోవాలి, కనికరం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఈ క్షణము నీది కాదనుకోండి, ఈ క్షణం ఆయన నా దగ్గరికి రమ్మన్నాడు అనుకోండి, మనకు క్షమాపణ దొరకదు. ఆయుష్ను ఇచ్చినప్పుడే, ఆరోగ్యం ఇచ్చినప్పుడే, అవకాశం ఇచ్చినప్పుడు దేవుని దగ్గర నన్ను క్షమించయ్యా అని మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం.